హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గరిగేణి చేపలు పచ్చి చింతకాయ పులుసుతోటి కూర చేస్తున్నానండి. ఈ చేపలు రుచికి చాలా బాగుంటాయి. గరిగేణి అంటే ఏమిటో కాదండి, మట్టగుడిసెలు కొంచెం పెద్దవి అయితే వీటినే మా ఊరిలో గరిగేణులు అంటామండి. ఈ పులుసు అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూసేద్దాం రండి. మామిడికాయ ఒకటి, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3, పచ్చిమిర్చి ఒక 4, మీడియం సైజు టమోటాస్ ఒక 4, పచ్చి చింతకాయలు ఒక 10 తీసుకున్నానండి. వీటి కోసం చేపల్ని పైన తోలు తీసేసి నీట్గా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. పచ్చి చింతకాయలలో గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి పచ్చి చింతకాయలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత పచ్చి చింతకాయల్లో నుంచి పులుసు తీసుకోవడానికి ఒక స్మాషర్ తీసుకొని దాంతో బాగా మెత్తగా స్మాష్ చేసి నీట్గా పులుసు తీసుకోవాలి కదండి, అందుకని కొంచెం వాటర్ పోసేసుకొని బాగా మెత్తగా దాంతో స్మాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకు పులుసు వస్తుంది, చింతకాయ పులుసు. ఈ పులుసు నీట్గా వడగట్టేసుకొని ఈ వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకొని ఈ వాటర్లోనే ఇప్పుడు మనము కూరకి కావలసిన పదార్థాలన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఈ పులుసులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసినవి, కట్ చేసిన టమోటాస్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని పులుసులోకి అడ్డంకి కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. పులుసులో ఉల్లిపాయలు ఇలా తింటుంటే చాలా బాగుంటాయి. ఇందులో ఒక 3 స్పూన్స్ కారము, 1½ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిలో ఉప్పు సరిపడిందో లేదో చూసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 6 నుంచి 7 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పులుసు ఉంది కదండి, ఆ పులుసుని ఇందులో పోసుకోవాలి. బాగా పోసిన తర్వాత అంతా బాగా ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా దగ్గర పడిపోయింది చూడండి. ఇప్పుడు పులుసు పొడి వేసుకోవాలి. పులుసు పొడికి మెంతులు, జీలకర్ర, ధనియాలు డ్రై రోస్ట్ చేసి పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి పులుసుని అన్నీ సరిపోయాయో లేదో అడ్జస్ట్ చేసుకోవడానికి కారం, ఉప్పు, పులుసు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న గరిగేణి చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. చేపలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కూరంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. చింతకాయ పులుసు కాబట్టి పులుపు బాగానే కరెక్ట్గా సరిపోయింది అని మామిడికాయ ముక్కలు ఒక 4 వేసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర, అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. కూర రెడీ అయిపోయిందని అర్థము. ఇప్పుడు గరిటెతో కలపకుండా కడాయిని పట్టుకుని అటు ఇటు కదుపుతూ కూరని అడ్జస్ట్ చేసుకోవాలండి. అయిపోయిందండి, రెడీ అయిపోయింది కూర. నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చింతకాయ పులుసు కాబట్టి పచ్చి చింతకాయలు పుల్లంగా కారంగా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నానండి. ఎప్పుడెప్పుడు కూర అయిపోద్దా వేడన్నంలో వేసుకొని తినాలా అని వెయిట్ చేస్తున్నానండి. చాలా బాగా వచ్చేసిందండి కూర. నేను ఇప్పుడు వేడివేడిగా అన్నం వేసేసుకొని తినేందే మాట్లాడలేనండి, అంత బాగా కూర వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారా చాలా మెత్తగా ఉడికిందండి చేప. అసలు చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, భలే ఉందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.